నమస్తే అండి. వెల్కమ్ టు టఫ్ అండ్ ఫిట్ విత్ ప్రియా. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆఫ్లైన్లో స్కూల్ ఉన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం పిల్లలతో. సమ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, చాక్లెట్స్ అండ్ స్మాల్ లిటిల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చాలా బాగా జరిగేవి. ఫ్లాగ్ హాయిస్టింగ్. కానీ ఇప్పుడు అది లేదు. వర్చువల్గా అయితే మేము చేస్తున్నాము. 6 మోర్ దెన్ 6 వీక్స్ అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేసి. కానీ మై ఎక్సర్సైజ్ అండ్ డైట్ యాజ్ యూజువల్ అది కంటిన్యూ అవుతుంది. నేను నా గోల్ నుంచి అయితే నేను ఎక్కడా డీవియేట్ కాలేదు. బట్ ఒకటేనంటే నేను ఏరోబిక్స్ కానీ కార్డియో కానీ అట్లాంటి ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు. ఐ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. స్ట్రిక్ట్గా డైట్ అయితే నేను ఫాలో అవ్వలేదు. హర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్ సబ్స్టిట్యూట్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 వీక్స్ నుంచి ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇట్. బట్ వెయిట్ అయితే తగ్గాను. ఐ హ్యావ్ రెడ్యూస్డ్ మై వెయిట్ మోర్ దెన్ 21 to 22 kgs. ఐ హ్యావ్ కమ్ డౌన్ నౌ. ఐఎమ్ అరౌండ్ 93 kgs. 113.5 నుంచి నౌ ఐఎమ్ అరౌండ్ 92 kgs నౌ. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయింది? సమ్మర్ వాస్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. చాలా స్ట్రెస్కి నేను గురయ్యాను. ఒకటి చెప్పాను కదండి, న్యూ ఎంఐజీలో స్కూల్ షిఫ్ట్ అవ్వాల్సిన ఇది ఉందని. అక్కడ కూడా చాలా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంది. మూవింగ్, షిఫ్టింగ్, కీపింగ్ అవన్నీ. ఇంకోటి గార్డెనింగ్ హెల్ప్ మీ ఎ లాట్. ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ప్యాషన్. నేను నా ఇంట్రెస్ట్ కోసం నేను చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. ఎక్కడ నాకు ఒక టార్గెట్ అనేది టార్గెట్ లేదు, అది ఇక్కడ ఏమవుతుందని. ఇంకోటి నేను ఏమనుకున్నానంటే, ఈ వర్షాకాలంలో నేను కనుక గార్డెనింగ్ నేను చేయకపోతే నాకు రిజల్ట్ ఏమి ఉండదు. ఐ విల్ నాట్ బీ హ్యావింగ్ గుడ్ అవుట్పుట్. సో గార్డెన్ అంతా నేను క్లీన్ చేయటం, న్యూ సీడ్లింగ్స్ వేయటం, సాప్లింగ్స్ వేయటం. సో దిస్ ఆల్ మై హార్వెస్ట్ ఆఫ్ మై హార్డ్ వర్క్. సమ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మార్నింగ్ ఇవి హార్వెస్ట్ చేశాను. వాక్కాయలు అండ్ మోసంబీస్, దొండకాయ, ప్యాషన్ ఫ్రూట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ సీడ్లింగ్స్ కూడా చాలా వేసాను. సో లైక్ దాట్ ఐ వాజ్ మోర్ ఇంటూ అండ్ ఎక్సర్సైజ్ వేర్ ఐ థరోలీ ఎంజాయ్డ్. వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక థాట్ లేకుండా ఐ వాజ్ డూయింగ్ థింగ్స్ విచ్ వాజ్ రియల్లీ వెరీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ 6 వీక్స్లో వెయిట్ మిషన్లో కూడా నా వెయిట్ ఎంత అని కూడా నేను చెక్ చేసుకోలేదు. బట్ నిజం చెప్తున్నాను, హానెస్ట్గా 95 నుంచి ఆ స్కేల్ 95 నుంచి 94లో చూపించాలని చాలా ఆశగా ఉండేది, చాలా కోరిక ఉండేది. దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ ఎప్పుడు నేను 95 నుంచి కొంచెం అలా ఐ బి లెస్ దెన్ 95 అనే ఒక ఆశ అయితే మనసులో ఉండేది. ఐ డోంట్ థింక్ మచ్ ఎంత తగ్గుతాను ఏంటి అట్లా ఆలోచించలేదు. నా వెల్నెస్ సెంటర్కి వెళ్ళలేదు. ఐ డోంట్ ఈవెన్ టాక్ టు మై కోచ్ అంటే ద ప్లేస్ ఫ్రమ్ వేర్ బై ద ప్రోడక్ట్స్. ఎవరితోనూ నాట్ విత్ ఎనీ ఆఫ్. ఎక్కడైతే నేను స్ట్రెస్కి గురవుతాను అనుకున్నానో, నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అనే దగ్గర నేను ఆల్ ఐ కాన్సన్ట్రేటెడ్ వాస్ మై లైవ్లీహుడ్, నా ఉనికి, మై సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను నేను కాపాడుకోవాలి, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, నన్ను నమ్ముకున్న టీచర్స్ని నేను చూసుకోవాలి. నేను నా పేరెంట్స్తో కనెక్ట్ అయ్యి పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళని కన్విన్స్ చేసి ఇది బెనిఫిట్ అండి, ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంటే ఇది ఇట్లా అవుతుందని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. బిట్ బై బిట్, 1 by 1, రోజుకి, వారానికి, నెలకి దే స్టార్టెడ్ గెటింగ్ కనెక్టెడ్. చాలా మంది అసలు వేలల్లో కాదు. ఐ కెన్ టెల్ సో మెనీ ఆఫ్ దెమ్ ఇక్కడ వదిలేసి వాళ్ళ ఊర్లకి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. పిల్లలకి వర్చువల్గా డాన్స్ నేర్పిస్తున్నాను. అయితే నేను అది స్టేటస్లో పెట్టాను. నేను ఎలా స్టేటస్లో పెట్టానంటే,
ఆల్మోస్ట్ ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయ్యి June 21st రీఓపెన్ ది స్కూల్. ఆల్మోస్ట్ 2 months. 2 months ఎంతమంది నేను కనెక్ట్ అయ్యాను, చాలా మందితో నేను కనెక్ట్ అయ్యాను అయితే నేను చెప్పను. బట్ ఐ ఫీల్ అట్లీస్ట్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు ఫ్యూ పీపుల్. మా స్కూల్ నుంచి ఆల్మోస్ట్ 15 kilometers అవతల ఉన్న వాళ్ళని, 10 kilometers అవతల ఉన్న వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయ్యి ఆన్లైన్లో ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ద పేరెంట్స్. వాళ్ళు వాయిస్ రేస్ చేసి చాలా కోపంగా మాట్లాడినా వాళ్ళ కోపంలో అర్థం ఉంది, బాధ ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. కొంతమంది చాలా కోపంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఆ కోపాన్ని కాదు చూడాలి, వాళ్ళలో ఉన్న బాధ. కొంతమంది బాధని కోపంగా చూపిస్తారు, వాళ్ళకున్న సమస్యని కోపంగా చూపిస్తారు. సో ఐ వాస్ ట్రైంగ్ టు సీ దట్ వాళ్ళని చాలా వాళ్ళకన్నా చాలా ఐ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్ వేర్ ఐ కుడ్ అండర్స్టాండ్ దమ్. వాళ్ళని బాగా అర్థం చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి ఇదండి బెనిఫిట్. పిల్లలు ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నప్పుడు ఇట్స్ జూమ్ కాల్, లైవ్గా మీరు చూస్తారు టీచర్స్ని. డౌట్స్ వీ విల్ క్లారిఫై దెన్ అండ్ దేర్ అని చాలా కన్విన్స్ చేసి నౌ అట్లీస్ట్ 1/4 ఆఫ్ ది చిల్డ్రన్స్ గాట్ కనెక్టెడ్. ఫ్రెండ్స్, ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. వీడియో షూట్ చేస్తున్నప్పుడు మా సూపర్ మెంటర్ కాల్ చేశారు, మిస్టర్ లింగస్వామి దేవి గారు. కాల్ చేసి చెప్పారు, మ్యామ్ ఈరోజు BBW గ్రాండ్ ఫినాలే, మీరు అటెండ్ అవ్వండి, ఇట్స్ ఫ్రమ్ 5 o'clock. ఎప్పుడు కాల్ చేశారు? 4:58కి కాల్ చేసి చెప్పారు. సో ఐ సెడ్, నో సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ 3 months it is, 63 days, 2 months, 42 days I was there, and because of that అందులో రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అండ్ ఎవ్రీ వీక్ చెకప్ ఇస్ దేర్. కానీ నా ఫోకస్ అండ్ మై అటెన్షన్ ఫ్రమ్ మై వెయిట్ లాస్ నేను షిఫ్ట్ చేశాను టు మై స్కూల్, నా లైవ్లీహుడ్. నేను అక్కడ పేరెంట్స్తో కనెక్ట్ అవ్వాలి. మై హోల్ థాట్ ప్రాసెస్, నా దృష్టి అంతా నా స్కూల్ నేను ఎట్లా కాపాడుకోవాలి, నా పేరెంట్స్తో ఎట్లా కనెక్ట్ అవ్వాలి, పిల్లల్ని నేను ఎలా స్కూల్కి నేను తీసుకురావాలి, హౌ టు రెడ్యూస్ ది గ్యాప్, అందులో నేను కేంద్రీకరించాను. ఐ డెంట్ థింక్ ఆఫ్ ది వెయిట్ లాస్. బట్ నేను నా డైట్ని, పోర్షన్ కంట్రోల్, ఐ వాజ్ సీయింగ్ దాట్. అండ్ రాత్రిపూట తినటం మానేశాను. అంటే ఆఫ్టర్ 5 ఐ స్టాప్డ్ హ్యావింగ్. డిన్నర్ ఈజ్ ఆల్మోస్ట్ నలిఫైడ్. బట్ ఎస్, అకేషనలీ ఐ డిడ్ హ్యావ్. నేను తినలేదు అని చెప్పను, అకేషనలీ ఐ డిడ్ హ్యావ్. ఎక్కడైతే నేను స్నాక్స్ అండ్ స్వీట్స్ స్టాప్ చేశానో, దిస్ మంత్ ఐ హ్యాడ్ స్వీట్స్ అండ్ స్నాక్స్. ఐ హ్యాడ్ నాట్ మచ్, బట్ ఎస్, ఐ డిడ్ టేస్ట్. సో దెన్ ఇదే డ్రెస్ మీదనే ఐ జస్ట్ రోల్ ది సారీ. ఫార్మర్ వేషంలో ఉండాలి, అందుకే ఇప్పుడు ఈ బొట్టు, ఈ పెద్ద బొట్టు, ఇవన్నీ అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్ని పెట్టేసి కుండ అన్ని పెట్టాను. ఆ క్లిప్పింగ్ నేను మీకు పంపిస్తాను. సో మై డాటర్ got connected and I just changed. I didn't change, I just rolled the saree and came inside. Ala kuchunnanu. You won't believe, I got a bronze and my name is first. Adi kuda nenu, I will put that particular clipping also. Nenu a screen shot తీసుకున్నాను. అన్ని రోజు నేను కష్టపడిన దానికి ఆల్మోస్ట్ ఒక 22 kgs తగ్గాను. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. చాలా 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 మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్. మీతో ఒక చిన్న, ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఇప్పుడు దాకా. మా పాప రికార్డ్ చేస్తుంది. మా పాప అప్పుడు చాలా చిన్నగా ఉంది. ఈవెన్ షీ డజంట్ ఈవెన్ నో దోస్ థింగ్స్. నేను మా తమ్ముడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పట్టు సారీ, మ్యారేజ్కి యూజువల్లీ వేర్ పట్టు సారీ కొంచెం థిక్గా ఉంటుంది. సో మా తమ్ముడు నాతో అన్నాడు, అక్క ఈ సారీ వద్దు, వేరే సారీ వేసుకో. సెడ్, వై రే, ఏమైంది, వాట్స్ ద ప్రాబ్లమ్? సెడ్, యూ లుకింగ్ వెరీ ఫ్యాట్ ఇన్ దిస్, సో వేర్ సమ్ అదర్ సారీ. ఐ సెడ్, ఇట్స్ వెడ్డింగ్. సో దెన్ నేను ఆ సారీ మార్చి వేరే సారీ వేసుకోవాల్సి వచ్చింది, బికాజ్ ఐఎమ్ ఫ్యాట్. మనకి నచ్చిన దుస్తులు మనం వేసుకోలేము, నచ్చిన ఆహారం మనం తినలేము, నచ్చిన విధంగా ఉండలేము. సో దిస్ విల్ సర్టన్
బాగా టచ్ అయ్యి అందరి ముందు మనం ఏడవలేము. యూ ఫీల్ సో హ్యూమిలియేటెడ్. నన్నుగా యాక్సెప్ట్ చేయడానికి లవ్, ఐఎమ్ ఫ్యాట్, సో యాక్సెప్ట్ మీ యాజ్ దాట్. ఐ హ్యావ్ ఎ హార్ట్ ఇన్సైడ్, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. దే లుక్ ఎట్ ఐ టోల్డ్, నువ్వు చాలా ఇంతకుముందు కూడా చెప్పాను, ఫ్యాట్గా ఉన్న వాళ్ళని ఒక రకంగా వాళ్ళు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, టు బి వెరీ ఫ్రాంక్. అది వాస్తవం. నాకు నచ్చిన దుస్తులు ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. మా చిన్న పాప డ్రెస్ వేసుకుంటున్నాను 4XL నుంచి, ఇప్పుడు నేను XLకి వచ్చాను. ఫ్రెండ్షిప్ డే రోజు when I went to GSM Mall, my children were chilling with their friends. So నేను నా పెద్ద పాప, we were just doing window shopping, and అదే షాప్కి వెళ్ళాను, ద సేమ్ అవుట్లెట్కి వెళ్ళాను. సేమ్ సేల్స్ గర్ల్, షీ ఆస్క్డ్ మీ, మ్యామ్ ఇంతలా తగ్గారు? అండ్ షీ షోడ్ మీ ఆల్ XL డ్రెస్సెస్. అంతకుముందు షీ సెడ్ యూ కెన్ గో టు ద లార్జ్ సైజ్, ప్లస్ సైజ్ డ్రెస్సెస్. సో ఐ టుక్, అండ్ అది ఆ క్లిప్పింగ్ కూడా పెడతా. ఐ విల్ షో యూ దాట్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ చాలా పికప్ చేసుకున్నాను, అవుట్ ఆఫ్ విచ్ మై డాటర్ సెడ్, మమ్మీ ఇది తీసుకోండి. అండ్ I took a size which is one size less. Suppose I am now 38. She took for 36. Even I took for 36. ఎందుకంటే ఇంకా నేను తగ్గుతాను అనే ఒక నమ్మకం నా మీద నాకు కలిగింది. ఎస్, ఐ విల్ రెడ్యూస్. అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. ప్రైజ్ అమౌంట్ కాదు, కష్టపడిన దానికి ఫలితం అయితే దక్కింది. ఐఎమ్ నాట్ ఎ గోల్డ్ విన్నర్, బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. ఒలింపిక్స్లో మెడల్ తీసుకొచ్చినంత ఆనందంగా ఉంది నాకు. హియర్ ఇట్ ఈస్, మన బరువు తగ్గుతూ ఉంటే మనకి వాళ్ళు ప్రైజ్ ఇస్తున్నారు. సో దట్స్ రియలీ వండర్ఫుల్, దట్స్ రియలీ గుడ్. ఈరోజు నా జీవితంలో ఒక మరపురాని ఒక రోజు. భాషలో కొంచెం ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్, బట్ భావం ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఐ వాంట్ టు కన్వే సర్టన్ థింగ్స్ టు యూ ఆల్. ఐ హోప్ ఐ హవ్ కన్వేడ్ ఇన్ ద రైట్ వే. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో, చాలా ఆనందంగా ఉంది. నేను స్టార్ట్ చేసింది ఒకటి అనుకుని స్టార్ట్ చేశాను, కానీ ఎండ్లో ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ అచీవ్ సంథింగ్ గ్రేట్. చాలా ఒక వెరీ బిగ్ అవార్డ్ అండ్ రివార్డ్ వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మా అబ్బాయి అన్నాడు, ఏంటి మమ్మీ దీనికే నువ్వు ఇంతగా పొంగిపోతున్నావు అంటే, మా పెద్ద పాప చెప్పింది, మమ్మీ పొంగిపోయేది ఆ ప్రైజ్ అమౌంట్ కాదు, ఇన్ని రోజులు కష్టపడింది, ఆ స్ట్రగుల్. కష్టపడ్డాను కరెక్టే, కానీ నచ్చే కష్టపడ్డాను. ఐ వాంటెడ్ టు రెడ్యూస్ మై వెయిట్, ఐ వాంట్ టు బీ హెల్దీ, ఐ వాంట్ టు బీ ఫిట్. సో ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. నాకు నచ్చే నేను చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ పర్టికులర్ ప్రైజ్ వాస్ మోర్, ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. ఇట్ వాస్ రియలీ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, బికాజ్ నేను 3rd month క్విట్ అయి బయటకు వచ్చాను, జస్ట్ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్. ఐ హ్యాడ్ అదర్ కమిట్మెంట్స్. నా లైవ్లీహుడ్, నా ఉనికి వాజ్ మోర్ ఇంపార్టెంట్. నా స్కూల్ని నేను కాపాడుకోవాలి. సో నా ప్రయారిటీ అనేది షిఫ్ట్ అయ్యింది. బట్ ఇట్ వాజ్ నాట్ పుట్ బిలో, మేబీ ఇట్ వాజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్. మై ఫస్ట్ ప్రయారిటీ వాజ్ మై స్కూల్. అండ్ సో దెన్ మై ఫిట్నెస్ ఆర్ మై weight reduction took my second priority. So now 17th is second season BBWK. I'm definitely registering for that, and I hope I come out as a winner. Definitely me support to nenu definitely winner ga vastanu. And friends, I'm just ending it very abruptly. Thank you, take care, stay fit and healthy. Bye.